ముందుగా సాయిబాబు గారు సార్ పొలిటికల్ రియాక్షన్స్ అవి కొద్దిగా తీసుకుందాం. అంతకంటే ముందు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో దేశం చాలా వేగంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి ఈ దశలో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ ఇంటర్మ్ బడ్జెట్ ఎట్లా ఉందంటారు మీ ఇమీడియట్ రియాక్షన్? అంటే ఇది అసలు ఎక్స్పెక్టేషన్కి వాస్తవికతకి చాలా దూరంగా ఉందండి. ఇవాళ జిఎస్టీ కలెక్షన్స్ నెలకి 1,80,000 కోట్లకు వెళ్ళినప్పుడు ఎక్కడ జిఎస్టీ రిలీఫ్ ఇస్తున్నాం అనేది వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. పైపెచ్చు 28% ఉన్న స్లాబుల్ని మారుస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు చిన్న కరెంటు స్విచ్ బోర్డు కొనుక్కుంటే 28% జిఎస్టీ వేస్తున్నారు. ఇది సామాన్యుడు వాడేది అనేది మర్చిపోయారు వాళ్ళు. అట్లాగే పెట్రోలు డీజిలు ఈ విధానంలో అన్న జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి లోయెస్ట్ రేట్లో ఉంచుతామా లేదా అనేది ఎక్కడా కూడా చెప్పలేదు. 1 కోటి ఇళ్ళకి సోలార్ రూఫ్ టాప్ ఇస్తామంటే ఇన్నాళ్ళు ఏం చేశారు? దానికి 300 యూనిట్లు ఫ్రీ పవర్ వస్తుందంటే ఆ సోలార్ యూనిట్ రూఫ్ టాప్ మనం కొనుక్కోవాల్సిందే. అంతేగాని వాళ్ళు ఏమీ ఇళ్ల మీద గవర్నమెంట్ వచ్చేమీ పెట్టబోవట్లేదు, ఇదేం చేయబోవట్లేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే 3 రెట్లు ప్రత్యక్ష పన్నులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగినాయి అని చెప్తున్నారు. చిన్న ఇంటరప్షన్ సాయిబాబు గారు, ఇప్పుడు జిఎస్టీ విధానం చాలా ప్రయోజనకరంగా ఉంది అన్నది అని 94% మంది పారిశ్రామిక మీరు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. నేను చెప్పులు లేనోడు కాళ్ళ మీద సామాన్య ప్రజలకు చూసుకుంటున్నారు. మీరు కరెంటు స్విచ్ బోర్డు కొనుక్కున్నా, కరెంటు ప్లగ్ కొనుక్కున్నా, బల్బు కొనుక్కున్నా 28% జిఎస్టీ కట్టాలి. ఇప్పుడు అది సామాన్యుడు నిత్యం వాడేదండి. ఒక పక్క మరి పెట్రోల్ డీజిల్ విధానంలో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క విధానం ఉంది. కంట్రీ మొత్తం ఒక యూనిఫైడ్ విధానం తేలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మీరు పెట్రోల్ డీజిల్ తగ్గిస్తే కనుక ఇవాళ ఇంత ఇన్ఫ్లేషన్ రేట్లో ప్రతి ఒక్కడు నడ్డి విరుస్తున్నారు. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు ఊహించని స్థాయిలో గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే ఇది హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు ఉన్నవి. ఏది హౌసింగ్ లోన్కి కానివ్వండి, మిగతా వాటికి కానివ్వండి. అట్లాగే ఎఫ్డీల మీద లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేటు 4%కి దిగజారిపోయింది. ఇప్పుడు ఎవరు ఎట్లా ఉంటారు అనేది వాళ్ళ గురించి విధానం ఏమీ లేదు. అట్లాగే జిఎస్టీ విధానంలో ఏమి మార్పులు ఉండవని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో మార్పులు, ఇన్కమ్ ట్యాక్స్ మార్పు ఉన్నా లేకపోయినా అది 1% 2% ఆఫ్ ద ఇండియన్ పీపుల్నే టచ్ చేస్తుంది. 98% ఆఫ్ ద ఇండియన్ ఎకానమీలో ఉన్న పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాము. కానీ ప్రతి ఒక్కళ్ళం జిఎస్టీ పరిధిలోకి వెళ్ళిపోయాం ఇవాళ. దాని గురించి మీ విధానం చెప్పకుండా రాబోయే రోజుల్లోనే ప్రభుత్వం ఎట్లుంటుంది, ఉన్న విధానాన్ని యాజ్ ఈజ్గా కంటిన్యూ చేసే